సార్ అంటే మీకు ఇండస్ట్రీలో మంచి అవగాహన ఉంది. సో అంటే లైక్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి డైరెక్టర్ కావచ్చు, స్టోరీస్ వైజ్ కావచ్చు. సో చక్కగా యాక్టింగ్ చేసుకుంటున్నారు, కెరీర్ మంచి పీక్స్లో ఉంది, పొలిటికల్గా కూడా మీరు బాగానే ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా అవన్నీ చూసుకోకుండా కొత్తగా డైరెక్షన్ మొదలు పెట్టడానికి గల కారణం? ఇప్పుడు మే నెలలో వస్తాయి అనుకుంటాండి మామిడి పళ్ళు. మళ్ళీ వాటి కోసం ఎదురు చూడాలంటే మళ్ళీ ఎండాకాలం ఆగాలి. అదే ఇప్పుడు రూపాంతరం చెందుతుంటాడు. సీతాకోకచిలుక చూడండి ఎన్నో రకాలుగా రూపాంతరం చెందుతూ వెళ్తుంటుంది. మనిషి కూడా అంతే, ఏదైనా అలా 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 లైఫ్. అప్పుడే ఆయన అంటాడు కదా, కిక్కురా కిక్కు అలాగా ఉంటుంది లైఫ్. ఎందుకంటే అవన్నీ నేను ఎంజాయ్ చేస్తుంటాం, కామెడీ కానీ మామూలు చూసి క్యారెక్టర్స్ కానీ. గురువుగారు మనం కూడా ప్రేమించవచ్చా అండి అంటే, ఈ చరిత్ర చూస్తే లైలా మజ్ను, రోమియో జూలియట్ వీళ్ళే కదా అని అంటారు. మన వాళ్ళు ఎవరు లేరు కదా. లేరు కదా అంటే, ఏమిట్రా ఏదో మీ మామగారు అయినట్టు హిందీ పిల్లలు అంటే వాళ్ళు మనమేమో హైదరాబాద్ బ్రాహ్మణులు, వాళ్ళు అలహాబాద్ బ్రాహ్మణులు అంటారు. ఓకే, కిక్కురా అంటాడు చూసారా. అలాగా రకరకాలుగా మనం అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకే, సో యాజ్ అ డైరెక్టర్గా చెప్పండి, ఎవరిదైనా ఇప్పుడు బయోపిక్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కదండి. సో మీరు ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ తీయాల్సి వస్తే ఎవరిది తీస్తారు? నేను ఒక బయోపిక్ తీయాలంటే కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు కదా, ఆయనదన్నా టచ్ చేయొచ్చు. లేదంటే హిందీ ప్రాణ్ గారిని, హిందీ ప్రాణ్ గారిని ఓకే బయోపిక్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? మీరు అంటే లైక్ ముందు అంటే ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఎవరైనా బయోపిక్ తీస్తే కైకాల సత్యనారాయణ పృథ్వీ గారు అయితే కరెక్ట్గా ఉంటారని వచ్చిందంటే ఒకటి డెఫినెట్గా వీ విల్ డూ. డెఫినెట్లీ చేస్తారు. సో బ్రహ్మానందం గారితో కూడా చాలా క్యారెక్టర్స్ చేస్తారు మీరు. అండ్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలా ఉంటుంది ఏంటో. ఎందుకంటే ఆన్ స్క్రీన్ మీ ఇద్దరి కాంబినేషన్ ఎక్కువ పీక్స్ అసలు. మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా అనేదే, ఇదేమిట్రా దీనేంటే ఏమిట్రా ప్రతిసారి అని అంటాడు. ఎలాగా ఇదేమిటి వీడితో కాంబినేషన్ ప్రతిసారి అంటారా? అలాగా ఆయన జోగులుగానే ఉంటాడు. ఎక్కడైనా చిన్న చిన్న ఉంటే టైమింగ్ మారుస్తాడు. ఓకే, మనం ఏదన్నా గట్టిగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం మీకు. చెప్పండి. ఆయన మందు తాగడు. సరే తీసుకోరా అడుగుతుంది కదా, ఏ రోజుతో తీసుకోరా అన్నాడు. అది తీసుకుని వెళ్తున్నాం, మలేషియా వెళ్తున్నాం. ఇద్దరం బిజినెస్ క్లాస్లో కూర్చున్నాం. ఎక్స్క్యూజ్ మీ కానీ వాటర్ అన్న. ఆయన ఇలా చూశాడు, ఈ కళ్ళు కూడా ఉన్నారా నీలో అంటాడు. అనేటప్పటికి నాకు అర్థం అవ్వాల, ఇప్పుడు ఎంత ఉందో లోపల అని. అంటే ఏదో ఒకటి సార్ అండి మీ ముందు మేమంతా అంటే సరదాగా మాట్లాడతాడు, అన్ని విషయాల మీద మాట్లాడతాడు, అవగాహన ఉన్న వ్యక్తి. హ్యాట్స్ ఆఫ్. ఆయన చేసిన ఎన్నో క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది? బాగా నచ్చిందంటే ఆయన చాలా క్యారెక్టర్స్ చేశాడు. అవును, లెక్కలేనన్ని క్యారెక్టర్. ఆయన చేసిన దాంట్లో ఫస్ట్ ఏంటంటే హా హే హే హా హే హే అనే ఒక కామెడీ దొంగ వినోదం, అదుర్సు. ఏమిట్రా జారి అగ్రహారం మొత్తం అట్టుడికి పోతున్నది, అట్టు లేదు దోశ లేదు గురుగారు, చెరువులో ఎవరో చేపలు పెంచుతున్నారు, చేప చేతిలో ఉంటే నోట్లో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందిరా అంటాడు. అవి స్పాంటేనియస్గా చెప్పేసినాయి ఆయన. కాస్త మాకు ప్రైవసీ వదలరా, ఇవన్నీ లొకేషన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు ఆయన ఎవరైనా వచ్చారు కూర్చున్నారు మనం కూర్చుంటాం, కొన్ని వినేవి ఉంటాయి, కొన్ని వినకూడనే ఉంటాయి, కాస్త మాకు ప్రైవసీ వదలరా. ఇవి ఇలాగా అదుర్స్ ఒకటి, మనీ ఒకటి, కాందాదా. క్షణక్షణంలో ఆయన చేసింది గెస్ట్ అయినా సరే చూస్తాడు. ఇలా శ్రీదేవి గారిని వెంకటేష్ అండి అందరినీ, అమ్మా స్నానం చేసి వేసుకుంటారా, బాత్రూమ్ అక్కడ ఉంది వెళ్ళండి అని అంటాడు. నేను పెడతా కదా అని అంటాడు చూసారా, అది టైమింగ్. మళ్ళీ చిత్రం బలేరు చిత్రం కొట్టి ఇలా 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 అని దేవుణ్ణి పిలుస్తుంటాడు, అదొకటి అద్భుతమైన క్యారెక్టర్. అదుర్సు. రీసెంట్ టైంలో కొత్త కామెడియన్స్ చాలా మంది వచ్చారు కదా, సో వాళ్ళలో మీకు బాగా నచ్చిన కొత్త కామెడియన్స్ అంటే ఎవరమ్మా నాకు తెలియలేదు. నాకు చాలా మంది మన శక్లక్ శంకర్ గారు కావచ్చు, గెటప్ సీన్ గారు కావచ్చు, వీళ్ళంతా జబర్దస్త్ కదా. అదే జబర్దస్త్ వీళ్ళు కామెడియన్స్ కాదు, జబర్దస్త్. ఎందుకంటే నేను జబర్దస్త్ జోన్ సపరేట్ ఉంది. ఓకే, వీళ్ళ ఆళ్ళల్లో గెటప్లు వేస్తాడు, బాగా కొంచెం మంచి జోవియల్గా ఉంటాడు. గెటప్ సీను మంచి నటుడు ఓకే. ఆయన
చెమ్మకి చంద్ర అని ఉన్నాడు కదా తను. ఇంకా అంటే ఒకటేనండి, ఒకటి మేమంతా రోల్డ్ గోల్డ్, చిలకలపూడి బంగారం. అద్భుతంగా 24 క్యారెట్స్ ఎవరంటే బ్రహ్మానందం గారు. సో పల్లకి మోసిన ప్రతి వాడు బ్రహ్మానందం కాడు, అలా నటిస్తారు వీళ్ళంతే. ఓకే. పృథ్వీ గారు వచ్చారంటే ఆయన వస్తాడులేండి, మేము రావాలి కదా. అది ఇప్పుడు మా కళ్ళ ముందు మస్క బుర్రలాగా చాలామంది వెళ్ళిపోయారు. రండి కొత్త వాళ్ళందరూ రండి. ఇక్కడ ఎవడికి కాంపిటీషన్ కాదండి. ఇప్పుడు నా హైట్కి తగ్గట్టు నాకు ఒక పోలీస్ ఆఫీసర్ రావచ్చు, ఒక విలన్ మేనమామ రావచ్చు, ఒక విలన్ వేయచ్చు, లేకపోతే ఒక కమెడీని వేయచ్చు. అలాగే మాకు డిఫరెంట్ జోన్లు ఉంటాయి. ఈ కామెడీ ఇలాగా చేసే వాళ్ళకి అదే జోను, అదే ఇది. ఆడు గెటప్ వేసినా కూడా కుళ్ళమనిలా ఉంటాడు అంతే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సరదాగా సోషల్ మీడియాలో వచ్చినాయి. కాబట్టి ఈ సెల్ఫీలు వచ్చినాయి, ఇలాగా ఐ విత్ సమ్వన్ అని దాన్ని ఫోటోలు పెట్టి పోస్టప్ చేస్తారే తప్ప అంతకుమించి ఏం లేదండి. ఓకే. సో పొలిటికల్ పరంగా కూడా మీరు బాగానే ఉన్నారు. సో ఒక క్వశ్చన్, జగన్ గారికి కరెక్ట్ పోటీ పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవచ్చా? అద్భుతం అండి, చాలామందికి తెలియట్లేదు. అతనిలో భిన్న రూపాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిలో. ఒక మనం చూడండి, అలాగా 2014లో సపోర్ట్ చేశారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు 10 సీట్లు అన్న అడిగుంటే ఆయన వచ్చేసేవాడు. 2014లోనే అడిగుంటే 2019 చాలా సులువుగా ఉండేది. ఓకే. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అధికారం ఉన్నా లేకపోయినా పేదవాడి కోసం పాటుపడే లీడర్ ఎవరు ఉన్నారు, యువ నాయకుడు ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది బాగా బలంగా పాతుకుపోయింది. 9 నుంచి దగ్గర 27 వరకు వెళ్ళిపోయింది పర్సంటేజ్. ఓకే. సో మొగుడు అతనే, యముడికి మొగుడు, పక్కలో బల్యం. ఒకటి చూడండి మీరు, పవన్ 1 వర్సెస్ 151. పవన్ 1 ఈజ్ ఓన్లీ మ్యాన్. ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆయన అంటే ఎందుకు మీరు భయపడిపోయి వణికిపోతున్నారు అంటే అభద్రతా భావం. మీరు గెలవలేరు అనేది డిసైడ్. ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్టు మా దగ్గర ఉంది, త్వరలో మేము ప్రకటిస్తాం. చాలామంది ఉన్నారు, అందరూ షెడ్కే. ఓకే. సో 2024 పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ ఆయన ఓ చరిత్ర 2024. సో రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో మన హైపర్ ఆది గారు చాలానే చెప్పారు కొన్ని పాయింట్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని. వాటి గురించి ఏమైనా మాట్లాడాలని? హైపర్ ఆది అంటే ఈయన తెలుసు. హైపర్ ఆది ఆయన పవన్ కళ్యాణ్ గారు భక్తుడే. వేదిక మీదకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడాడు బ్రహ్మాండంగా. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అనాలంటే 3 పెళ్ళిళ్ళు, 2 చోట్ల ఓడిపోయారు, అంతకుమించి ఇంకేముందండి వాళ్ళకి? ఏమీ లేదు. మేము చూడండి, 2019 ముందు 2014 అయ్యా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని అలాగే గడిపారు 2019 వరకు. 2019లో అధికారంలోకి వచ్చాక యాత్రలో అంతా 3 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు. 2020 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు, 2 చోట్ల ఓడిపోయారు. 2021 3 పెళ్ళిళ్ళు, 2 చోట్ల ఓడిపోయారు. 2022 ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రం వెళ్ళిపోతారు, ఈ భార్య కాకపోతే వేరే భార్య అన్నాడు ఆయన. మరి ఆ రకంగా ఈ తల్లి కాకపోతే వేరే తల్లిగా మరి నీ తల్లిని తీసావు కదా గౌరవాధ్యక్ష పదవి నుంచి. ఈ చెల్లి కాకపోతే ఇంకో చెల్లిని ఆ రాష్ట్రానికి పంపించావు తెలంగాణకి. ఈ బాబాయ్ కాకపోతే ఇంకో బాబాయిని, ఆ బాబాయిని పైకి వేసావు కదా. మరి ఇక్కడ లాగితే చరిత్ర అక్కడ లాగుతారు, తీగలాగితే డొంక కదిలి అంతా కలుద్దు. అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.